ఇక నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు టీఏఎన్హెచ్ఏ ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఈడ కళాశాలల బంద్ విరమణ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 రంగాలను మోసం చేసిండు. విద్యా ఉద్యోగం. పోయినసారి కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పిండా. ఫస్ట్ బడ్జెట్ లో 9,200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది ఎంత ఎరికైనా 2,000 కోట్లు, 7,000 కోట్లు ఉల్టా తిన్నారు. మళ్ళా పెద్ద దొంగల ముఠా తయారైపోయింది. అంటే ఎక్కడైతే పేదవాడు చదువుకుంటాడో, పేదవాడు వైద్యం చేయించుకుంటాడో ఆ రంగాలను ఖతం చేసిరు అన్నట్టు. ప్రైవేట్ ఆసుపత్రిలో బంద్ చేస్తున్నట్టు ప్రకటించిరుగా. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు టీఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వజ్రాజ్ రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారట. ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ రాత్రి నుంచి ఇక కార్డు తీసుకపోతే నడవై ఈ ఇత్తే కదా వీళ్ళు దూపగదాయతందుకే ప్రాజెక్టుల మీద ఉన్న సో ఇంకో కార్డు లేదు. ఎవరికి కావాలా ఈ దిక్కుమాలే ఈ నందనవనాలు సుందరవనాలు, ఎవరికి కావాలి సస్తుంటే జనం ప్రాణాలు కాపాడు. కళాశాలల బంద్ విరమణ, సర్కార్తో చర్చలు సఫలం. వారంలో 600 కోట్లు, దీపావళి లోపు మరో 600 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం. ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధుల వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో రాష్ట్రంలో సోమవారం నుంచి చేపట్టిన వృత్తి విద్యా కళాశాలల బంద్ను యాజమాన్యాలు విరమించుకున్నాయి. ప్రభుత్వంతో 2వ రోజు సోమవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇప్పుడు ఈ కాలేజీలు ఉన్నాయిగా, రెడ్డి గారుల ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళకి 600 కోట్లు ఇస్తారట. మళ్ళీ దీపావళి కల్లా మళ్ళీ 600 కోట్లు బంద్ పెడతాం కాలేజీలని బెదిరించి తెచ్చిరు. అంతే కరెక్ట్. ఇప్పుడు అలా ఖాతాలో జమ అవుతాయి, ఇవన్నీ బరాబర్ జమ అవుతాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.